హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సాటర్‌డే అండి. యాక్చువల్లీ మేము కూర్గ్ నుంచి వచ్చింది ట్యూస్‌డే. వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే ఎలా గడిచిపోయినాయో తెలియని కూడా తెలియలేదనమాట. ఫుల్ వర్క్ బిజీ నాకు, యశ్వంత్‌కి ఇద్దరికీ. వాచిపోయింది. మండే, ట్యూస్‌డే 2 డేస్ లీవ్ పెట్టాం కదా! సో, ఆ వర్క్ క్యాచప్ చేయటం, అంతా పెండింగ్‌ది ఫినిష్ చేయటం, మళ్ళీ కొత్తవొచ్చినియి చేయటం. సో, అదంతా ఇంకా ఎగిరిపోయినాయి అనే చెప్పాలి ఇంకా ఈ 3 డేస్. బట్ ఆ వీకెండ్ బాగా ఎంజాయ్ చేశాము. మండే, ట్యూస్‌డే చాలా వరకు డిస్కనెక్ట్ అయిపోయాం ఇద్దరం వర్క్ నుంచి. యూజువల్లీ నాకు, యశ్వంత్‌కి మా వర్క్ నేచర్‌కి ఎలా ఉంటుందంటే, లీవ్ పెట్టినా సరే పని చేయాల్సొస్తది. ఏదో ఒక టైంలో మాకు కుదిరినప్పుడు లాగిన్ అయ్యి చూస్తూ ఉంటాం. ఎందుకంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్‌వి ఉంటాయి. మన లీవ్ అయ్యేదాకా ఆగలేనివి ఉంటాయి. అవి చూసుకునే వాళ్ళు ఉండరు. సో, కాబట్టి చూస్తూ ఉంటాం. బట్ ఈసారి చాలా వరకు డిస్కనెక్ట్ అయిపోయాం. ఏదో ఒకటి 2 మెసేజెస్, ఒకటి 2 మెయిల్సే కానీ అంతకంటే ఏం చేయలేదు. ఫోను నెట్‌వర్క్ కూడా లేదనమాట యాక్చువల్లీ. సో, ఫోన్‌లు కూడా ఎవరికీ దొరకలేదు మేము. సో, చాలా మంచి బ్రేక్ అని చెప్పాలి. ఎప్పటినుంచో అవసరమైన బ్రేక్. సో, చాలా ఎంజాయ్ చేసాం కూర్గ్ ట్రిప్ మాత్రం. ప్లేస్ అయితే బ్యూటిఫుల్‌గా ఉంది. మీరు చూసారు. సో, టైమ్ వచ్చేసి 9:30, 9:45 అయిందండి. బ్రేక్‌ఫాస్ట్ సింపుల్‌గా కిచిడీ చేసేసాను. ఎందుకంటే యశ్వంత్ ఈరోజు సింపుల్‌గా తినాలి. అదెందుకో కొంసేపట్లో చెప్తాను. సో, కిచిడీ చేసేసాను. ఆ కిచిడీ ఆరేలోపు కొంచెం కిచెన్ అది క్లీన్ చేసేసాననమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తాం. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వేరే పనులున్నాయి. అన్నీ అలానే ఉన్నాయన్నమాట వచ్చిన కాడ నుంచి. సో, ఆ పనులు కొంచెం కొంచెం చేసుకోవాలి. సో, ఇంతకీ చాలా చాలా మంది మెసేజెస్ చేశారు నాకు నా బర్త్‌డే వీడియో మీద. సో, థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బర్త్‌డే వీడియోలో ఆల్రెడీ అప్పటికొచ్చిన మెసేజెస్‌కి థాంక్ యూ చెప్పాను. బట్ ఆ వీడియో కింద చాలా చాలా విషెస్ వచ్చినియి. కొంతమంది సారీ లేట్ అయింది, బిలేటెడ్ విషెస్ అది ఇది అన్నారు. ఏం పర్వాలేదండి. విష్ చేశారు. చాలా మనస్ఫూర్తిగా ప్రేమ చూపిస్తున్నారు. అంతే చాలు. ఎప్పుడు విష్ చేశారు? అసలు చేశారా? చేయలేదా? కొంతమంది మనసులో అనుకుని ఉండొచ్చు. చేయడానికి మర్చిపోయి ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ ఓకే. ఐ నో ఆల్ ఆఫ్ యూ లవ్ మీ అండ్ ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సో, థాంక్ యూ అందరికీ. సో, తర్వాత అక్కడ ట్రిప్ నుంచి వచ్చిన బట్టలు ఉతకాల్సినవి 3 డేస్ అయింది. ఫస్ట్ టైమ్ ట్రిప్ నుంచి వచ్చినాక ఉతకాల్సిన బట్టలన్నా తీసేసేదాన్ని. వేరేవి నిదానంగా తీసేదాన్ని. బట్ ఫస్ట్ టైమ్ ఉతకాల్సిన బట్టలు గూడా 3 రోజులు సూట్ కేస్‌లో ఉండిపోయినియి. ఎందుకంటే నా వర్క్ స్కెడ్యూల్ అలా ఉంది లాస్ట్ 3 డేస్ నుంచి. బట్ అన్ని ప్రెషర్ తీసుకుంటే ఒకటేసారి అవ్వదు. సో, ఏది అయితే అంతవరకు చేస్తాననమాట. సో, ఆఫీస్ వర్క్ ఒక్కటే ఫోకస్ చేశాను. ఆ 3 డేస్ బాగా ప్రొడక్టివ్‌గా అయిపోయింది ఆఫీస్ వర్క్. సో, ఇప్పుడు వీకెండ్ కాబట్టి సాటర్‌డే, సండే నిదానంగా ఇంటి పనులు, పెండింగ్ పనులు చూసుకోవచ్చు. మండే కల్లా మళ్ళీ రిఫ్రెష్ అయిపోవచ్చు. సో, మిషన్ వేసేసాను. పూజ వచ్చేలోపు ఒక సైకిల్ అయిపోతుంది. సో, తను ఆరేస్తుంది. ఇక్కడ యశ్వంత్ హెయిర్ కట్‌కెళ్తున్నారనమాట. హెయిర్ కట్‌కెళ్ళే ముందు మన హ్యాపీ గాడిని కొంచెం ఆడిస్తున్నారు. వచ్చేత్తాడమ్మా యేసు. వచ్చేత్తాడు. సాడ్ అయిపోయాడు హ్యాపీ. యశు వెళ్ళాడని సాడ్ అయిపోయాడు హ్యాపీ. అందరికి హాయ్ చెప్పు హ్యాపీ. హాయ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్మ్? నేను ఎంత అయిపోయి వచ్చానో హెయిర్ కట్ తర్వాత? హెయిర్ కట్ అయ్యాక చూడండి, మేము కుక్క పిల్లనిచ్చి ఎలక పిల్లని తెచ్చుకున్నాం వెనక్కి కదా 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 హ్యాపీ. సగానికి సగం అయిపోయి వచ్చాడు బుజ్జిబాబు. అంత జుట్టే ఉంది, అంత జుట్టే ఉంది. సరిగ్గా తింటేగా సరిగ్గా ఒళ్ళు ఉండడానికి ఏలు ఏలు ఏలు. హ్యాపీ గడికి అప్పుడు సమ్మర్ హెయిర్ కట్ అని చేయించామండి. దాని తర్వాత ఒక 3 నెలలు అనుకుంటా అయింది. హెయిర్ కట్ అవ్వలేదు. సో, ఈసారి హెయిర్ కట్ చెప్పాము. జుట్టు పెరిగినప్పుడు ఎందుకో అంటే నాకు తెలుసది హెయిర్ అని. బట్ కొంచెం లావయ్యాడేమో కొద్దిగా అంటే
సరిపడా ఉన్నాడేమో అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. కానీ మళ్ళీ ప్రతిసారి ఇలాగా హెయిర్ కట్ అయిపోగానే ఒరిజినాలిటీ బయటకొచ్చేస్తుందనమాట. అసలు బక్క పీనుగులాగా ఉన్నాడు. ఇంకా వీడియోలో తెలుస్తున్నట్లేదు. కానీ నాకు యశ్వంత్‌కి అలవాటు పడడానికి కొంచెం టైం పట్టింది. కాళ్ళవన్నీ సన్నగా. ఫుడ్ తగ్గిచ్చేసాడు కొంచెం. అంటే తింటాడు వేరే షీ ట్జూస్ లాగా, వేరే చిన్న డాగ్స్ లాగా అంత ఇదేం ఉండదు కానీ, బట్ ఎంతైనా చిన్నప్పుడు బాగా ఆడుకుని, బాగా తిన్నంత ఇది ఉండదు. సో, కొంచెం కొంచెం రెడ్యూస్ అయింది. సో, అదే చూస్తున్నాను. ఇంకేమన్నా వెరైటీస్ అట్లా చేసి పెట్టాలి వాడికి కూడా. బాగా సన్నగా అయ్యొచ్చాడనమాట. సో, అమ్మలకి కొంచెం బాధొస్తది గదా! సో, అలాగే నాకు బాధొచ్చింది వాడు సన్నగా ఉంటే. సో, ఎనీవేస్ కాసేపు వాడితో ఆడుకున్నాను. యశ్వంత్ ఎళ్ళేసరికి సాడ్ అయిపోయాడనమాట. సో, కొంతసేపు పడుకున్నాడు. యశ్వంత్ వచ్చేస్తారు హెయిర్ కట్టే గదా! తొందరగానే వచ్చి ఆడిస్తారు. సో, నేనొచ్చేసాను గిన్నెలు వాష్ చేయడానికి. యాక్చువల్లీ రాత్రి వాటర్ అయిపోయినియి. బెంగుళూరులో వాటర్ ప్రాబ్లమ్ కొంచెం తగ్గిపోయినట్టే వర్షాలు పడుతున్నాయి కాబట్టి స్లోగా బోర్ ఫుల్ అవుతుంది. బట్ అదే బోర్ ఆన్ చేయటం చూసుకోలేదంట. అది ఆటోమేటిక్ లేదనమాట. మాన్యువల్‌గా ఆన్ చేయాల్సొస్తుంది. సో, అందుకనే నైట్ చూసుకోలేదు. మార్నింగ్ ఆన్ చేశారు. అందుకని రాత్రి నేను గిన్నెలు యాక్చువల్‌గా వాష్ చేస్తున్నాను. ఈ మధ్య కొంచెం ఓపికొచ్చిన కాడ నుంచి 4, 5 ఉంటాయి. రాత్రి తిన్నవే ఉంటాయి. అవి వాష్ చేసేసి పడుకుంటున్నాను. బట్ అదే వాటర్ లేవు కదా! అని చెప్పి వదిలేసాను. సో, ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. తిన్నాము. అవన్నీ గూడా వచ్చినియి. సో, అవన్నీ ఒకసారి నీట్‌గా క్లీన్ చేసేసి దాని తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ పూజ వస్తుంది ఇప్పుడు 11:30 అట్లా వస్తుంది. సాటర్‌డే లేట్‌గానే వస్తుంది. కానీ అదే మళ్ళీ ఇవన్నీ ఉండి ఇప్పుడు వంట చేయాలంటే మళ్ళీ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది నాకు. స్పేస్ కూడా ఉండదండి. ఇప్పుడు షింక్ చూసారా ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. సో, వంట చేసేటప్పుడు ఏదన్నా ఒకటి షింక్‌లో ఎయాలన్నా, దాన్ని నానేయాలన్నా ప్లేస్ ఉండదు. తర్వాత షింక్ ఖాళీ అయితే గానీ మనకి ప్లాట్‌ఫార్మ్ అది ఖాళీ అయ్యి నీట్‌గా క్లీన్ అవ్వదు. సో, మైండ్‌కి బాగోదు పని జేసుకోవడానికి. సో, అయిపోయిందండి. ఒక 2, 3 గిన్నెలు వదిలేసానిక్కడ. మనకయి అవసరం లేదు. ప్లస్ బుట్ట ఫుల్ అయిపోయింది మెయిను. సో, మళ్ళీ దాంట్లోవి కొంచెం తుడిచి సర్దాలి. అప్పుడు గానీ ప్లేస్ రాదు. సో, అదంతా ఎందుకులే పూజ వచ్చేలోపు కొంచెం ఎయిర్ డ్రై అయిపోతే తర్వాత తను వాష్ చేసేస్తది. షింక్ అంతవరకు ఖాళీగా ఉంటే మనకు చాలు. సో, షింక్ ఏరియా తర్వాత ప్లాట్‌ఫార్మ్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసాను. సో, వంట చేసుకోవడానికి మన కిచెన్ ఇప్పుడు రెడీ. సో, వంట ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. 2 బీరకాయలున్నాయి తీశాను. వంకాయలున్నాయి తీశాను. చెప్పాను గదా! యశ్వంత్ ఈరోజు కొంచెం మసాలా అదంతా తినగూడదు. కొద్దిగా ప్లెయిన్‌గా తినాలనమాట. అదెందుకో చెప్తాను. సో, బీరకాయ ఒకటి సరిపోతుందేమో అనుకున్నాను. గ్రేవీ కర్రీ చేస్తున్నాననమాట. సో, కొంచెం డిఫరెంట్‌గా ఛానెల్‌లో ఎప్పుడు చూపించినట్లేను. అప్పుడప్పుడు రోటీలోకి అలా చేస్తాను. బట్ ఛానెల్‌లో చూపించిన గుర్తు రావట్లేదు. ఈరోజు మీతో రెసిపీ షేర్ చేస్తాను. సో, బీరకాయ ఒకటి తీసుకున్నాను. వంకాయలు కొన్ని తీసుకున్నాను. సో, వంకాయ, ఆలు కలిపి ఫ్రై చేసేస్తాను. దాని తర్వాత బీరకాయ, టొమాటో వేసి కొంచెం గ్రేవీ కర్రీ చేస్తాను. చాలా బావుంటుంది. సో, మీరెప్పుడు ఇలా చేసుకోకపోతే చేసుకొని ట్రై చేయండి. రైస్‌లోకి బావుంటుంది. రోటీ, పూరి, నాన్ దేంట్లోకైనా బానే ఉంటుంది. తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేస్తున్నానండి. ఒక ఆనియన్ ఏమో వంకాయ, ఆలు ఫ్రైకి వాడతాను. ఇంకొక ఆనియన్ ఏమో బీరకాయ కర్రీకి. దాని తర్వాత ఒకటి ఇక్కడ పచ్చిమిరపకాయ తీసుకున్నాను. సో, దాన్ని గూడా లెంగ్త్ వైస్ కట్ చేస్తున్నాను. ఇది బీరకాయ కర్రీలోకనమాట. దాని తర్వాత ఇక్కడ స్టీల్ బాండ్లీ పెట్టుకున్నానండి. పెట్టుకుని ఆయిల్ చాలా కొంచెం వేశాను. గ్రేవీ కర్రీ కాబట్టి స్టీల్‌దైనా కొంచెం ఆయిల్‌లో చాలా ఈజీగా అయిపోతుంది. మనం సిమ్‌లోనే పెట్టి చేసుకుందాం. సో, కొంచెం ఆయిల్ వేశాను. ఆయిల్ కొద్దిగా వేడైనాక కొద్దిగా ఆవాలు వేశాను. తర్వాత కొంచెం జీలకర్ర వేశాను. సో, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం చిటపట అన్నాక దాని తర్వాత ఎండుమిరపకాయ ఒకటి వేశాను. దాని తర్వాత కొంచెం హల్దీ వేశాను, పసుపు. తర్వాత ఇంగువ వేశాను. కొంచెం ఇంగువ నేను అన్ని కర్రీస్‌లో వేస్తాను. చాలా మంచిది డైజెషన్‌కి. సో, అన్నిట్లో కొంచెం కొంచెం వేసుకోవచ్చు. తర్వాత ఇందాక లెంగ్త్ వైస్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ఉంది గదా! అది వేసేసాను. తర్వాత కొంచెం కరివేపాకు వేశాను. సో, వేసేసి కొంచెం వేయించుకున్నాక తర్వాత సన్నగా ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా! ఆనియన్ అది వేసేసుకున్నాననమాట. సో, చక్కగా వేయించేస్తున్నాను దీన్ని. సిమ్‌లోనే పెట్టి వేయించుకుందాము. చాలా తక్కువ ఆయిల్‌లో చాలా చాలా టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. సో, ఆనియన్ వేగేలోపు ఇక్కడ బీరకాయ పీల్ చేసేసుకొని సన్న సన్న ముక్కలు కట్ చేసేసుకుంటాను.
సో, ఆనియన్ చక్కగా వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. సో, యాక్చువల్లీ బీరకాయ, సొరకాయ ఇవన్నీ గూడా నేను కుక్కర్‌లో చేయడం ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. కానీ ఇది గ్రేవీ సబ్జీ ఇలా మూకుడులో చేసుకున్న మూకుడంటారు, బాండిలి అంటారు మీరేదంటే అది. సో, దానిలో చేసుకున్నా బావుంటుంది. సన్నగా కట్ చేశాను అందుకే ఫాస్ట్‌గా వేగిపోతుందని చెప్పి. మీకు టైం లేకపోతే మీరు కుక్కర్‌లో గూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, బీరకాయ ముక్కలు వేశాక ఒక జస్ట్ 2-3 మినిట్స్ వేయించాను అంతే. చాలా తొందరగా వేగిపోయినాయి. సన్నగా కట్ చేశాను కాబట్టి. దాని తర్వాత టొమాటో ముక్కలు వేసేసాను. సో, అన్నీ కలిపి ఒక 2-3 మినిట్స్ అలాగే వేయిస్తాను మూత పెట్టకుండా. సో, కొంచెం వేగిన తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు మూత పెట్టుకుందామనమాట. సో, సాల్ట్ వేసినాక మూత పెడితే కొంచెం మగ్గుతుంది. సాఫ్ట్ అయిపోతాయి టొమాటో, బీరకాయ ఆల్రెడీ కొంచెం వేగిపోయినియి. మూత పెట్టేసి ఉంచితే ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతాయి. సో, సాల్ట్ ఏసేసి మూత పెట్టేస్తున్నాను. సో, బీరకాయ కర్రీని వేరే ఫ్లేమ్ మీద పెట్టేసానండి. అది చిన్న ఫ్లేము. సో, చక్కగా సిమ్‌లో వేగుతూ ఉంటుంది. సాల్ట్ వేసాం గాబట్టి కొంచెం వెజిటబుల్స్ వాటర్ రిలీజ్ చేస్తాయి కాబట్టి, సో, అది సాఫ్ట్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. లేకపోతే స్టీల్‌ది గాబట్టి తొందరగా మాడిపోతుంది. చూసుకుంటూ ఉండాలి. సో, ఇటు సైడేమో గ్రానైట్‌ది పెట్టాను పాన్. సో, అది కొంచెం వేడవుతూ ఉంది. ఈలోపు వెనకాల స్టవ్ మీద కొంచెం జీరా వాటర్ కాస్తున్నాను. యశ్వంత్ ఈరోజంతా జీరా వాటర్ తాగాలి. సో, అందుకని యశ్వంత్ కోసం జీరా వాటర్ కాస్తున్నాను. సో, ఇక్కడ నాది పాన్ కొంచెం హీట్ అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసాను దాంట్లో. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు, తర్వాత కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు వేసాను. సో, మామూలుగా మనం తాలింపు వేసుకుంటాం గదా! ఫ్రైకి. సో, అలాగే. సో, ఇవి కొంచెం వేగనిస్తాను ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్. దాని తర్వాత కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు తీసి కొంచెం దంచుకొని వేసేసాను. దాని తర్వాత కొద్దిగా ఇంగువ వేశాను. చెప్పాను గదా! ఇంగువ ప్రతి దాంట్లో వేస్తాను. సో, ఇంగువ వేసినాక కొంచెం ఇది కరేపాకు వేశాననమాట. సో, కరేపాకు పైన మన కుండీలోదే. సో, అదే సరిపోతుంది ప్రస్తుతానికి. సో, మేబీ ఇది అయిపోయినాక నెక్స్ట్ టైమ్ కొనాల్సొస్తుందేమో. చాలా వరకు వాడేసాము. సో, 3-4 వీక్స్ నుంచి అదే సరిపోతుందనమాట. బయట కొనట్లేదు. దాని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయను, తర్వాత ఆలు కలిపి వేసేసాను. ఎందుకంటే ఆలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను. సన్నగానే కట్ చేశాను. బట్ లెంగ్త్ పెద్దవి కట్ చేశాను. ఆనియన్ ఏమో బాగా సన్నగా కట్ చేశాను. సో, కలిపి వేగిపోతాయి చక్కగా. సో, ఈ 2 వేసి ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ వేగగానే వంకాయ వేసేసాను. సో, వంకాయ గూడా చూసారా లెంగ్త్ వైస్ సన్నగానే కట్ చేశాను. బట్ లెంగ్త్ వైస్ కొంచెం పెద్ద లెంగ్త్ కట్ చేశాననమాట. సో, ఒక్కొక్కసారి మనకి వెజిటబుల్స్ కొంచెం షేపు, సైజు ఇలాంటివి మారినా కటింగ్‌లో కొంచెం వేరే సబ్జీలాగా టేస్టొస్తది. కర్రీ టెక్స్చర్ అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, అవే కూరగాయలు దొరుకుతాయి మనకి. లైఫ్ లాంగ్ ఇవే తినాలి. ఎంత సైన్స్ డెవలప్ అయినా కొత్త కొత్త కూరగాయలేమి రోజు రావు. సో, ఈ కూరగాయలే మనం తింటూ ఉండాలి గాబట్టి, ఇలాగే కొంచెం చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉంటే కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఆనియన్ వేస్తే ఒక రకం ఫ్రై, వేయకపోతే ఒక రకం ఫ్రై, సన్నగా కట్ చేస్తే ఒక రకం, ఇలా లావు లావుగా కట్ చేస్తే ఇంకొక రకం. సో, అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా. సో, ఎనీవేస్ అవి ఇంకా అన్నీ కట్ చేసి వేసేసినాక మనకు పనేం లేదు. సిమ్‌లోనే పెట్టి వేయించుతూ ఉండటమే. సో, అది వేరే ఫ్లేమ్‌లో పెట్టేసి బీరకాయ ఇటు పెట్టుకున్నాను. సో, బీరకాయ కొంచెం సాఫ్ట్ అయిపోయిందనమాట. జస్ట్ ఒక 3-4 మినిట్స్ అయినట్టుంది ఆ స్టవ్ మీద పెట్టి. సో, దాని తర్వాత దాంట్లో ఇందాక మనం సాల్ట్ వేసేసుకున్నాం. సో, ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, కారప్పొడి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఇప్పుడు వేస్తున్నాను. సో, పల్లీల పొడనమాట. సో, పల్లీలు వేయించి ఉన్నాయి నా దగ్గర. సో, అప్పటికప్పుడు పొడి చేశాను. మీరు పొడి చేసి కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో అలా. ఎందుకంటే చాలా కర్రీస్‌లో వేసుకోవచ్చు. వంకాయ కూరలో, దీనిలో తర్వాత క్యాప్సికమ్ కర్రీలో వీటన్నిటిలో పల్లీల పొడి చాలా బావుంటుంది. సో, దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. దాని మూలానే గ్రేవీ మనకి థిక్‌గా వస్తుందనమాట. సో, పల్లీల పొడి ఒక 2 స్పూన్స్ వేశాను. దాని తర్వాత కొద్దిగా ఎంత వాటర్ కావాలో కన్సిస్టెన్సీని బట్టి మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో నేను రైస్‌కి చేస్తున్నాను కాబట్టి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీనే చేస్తున్నాను. సో, కొద్దిగా వాటర్ పోసేసి తర్వాత మూత
పెట్టేసాను. ఇంకొక 2, 3 మినిట్స్ మూత పెట్టి మగ్గనిస్తాను. తర్వాత అయిపోతుంది. చాలా టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీర అయిపోయింది యాక్చువల్లీ వీకెండ్ టైమ్ గాబట్టి రేపు తెచ్చుకోవాలి. సో, అందుకని వేయలేదు. మీ దగ్గరుంటే ఫ్రెష్ కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి. సో, ఆ కర్రీ డన్ అయిపోయింది. ఈలోపు మన వంకాయ, ఆలు కూడా వేగిపోయింది. సో, సాల్ట్ ఏమి వేయకుండానే వేయించాను. కొద్దిగా వేగినాక సాల్ట్, కొద్దిగా కారప్పొడేసేసాను. అంతే ఇంకేం వేయను దీంట్లో. మీకు కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకోండి. ఈరోజు అవి ఏం వాడట్లేదు నేను యశ్వంత్ కోసం. సో, అందుకని చెప్పి ప్లెయిను. సో, చూసారు కదా 2 కర్రీస్ అంటే ప్యారలెల్‌గా పనిచేస్తే ఒక హాఫ్ అన్ అవర్‌లో 2 అయిపోయినియి. ఎనకాల స్టవ్ మీద రైస్ కూడా పెట్టేసాను. సో, వంటంతా ఒక హాఫ్ అన్ అవర్‌లో డన్ అయిపోయిందనమాట. సో, అంటే కొంచెం కట్ చేసే పని, వేసే పనే ఉంది. ఇంకా వేరే ఏం లేదు. సో, వంట అయిపోయింది. ఈలోపు పూజ వచ్చిందనమాట. ఇంకా పూజ క్లీనింగు, తను కిచెన్ క్లీనింగ్, ఇల్లు క్లీనింగ్ అదంతా ఇంకా పూజ చేసుకుంటుంది. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సో, ఈలోపు కజిన్ కాల్ చేస్తే కొంతసేపు బయట కూర్చున్నాను. స్నానానికి వెళ్ళాలి. ఇంకా స్నానం చేయలేదు. యాక్చువల్లీ వీకెండ్ పనంతా అయినాక, వంట కూడా అయిపోయినాక స్నానానికి వెళ్తా అనమాట ఫ్రెష్‌గా ఉంటుందని చెప్పి. సో, తను కాల్ చేస్తే బయట కూర్చున్నాను. పూజ ఎలాగో వచ్చింది కదా అని టీ పెట్టిమ్మన్నాను. యాక్చువల్లీ కొంచెం కాళ్ళు నొప్పులు, నీరసం అవన్నీ 2, 3 డేస్ నుంచి ఉన్నాయి. ఎందుకంటే కూర్గ్ నుంచి వెనక్కొచ్చినాక పీరియడ్ స్టార్ట్ అయింది. సో, ఆబ్వియస్‌లీ మళ్ళీ బ్లడ్ లెవెల్స్ అవి ఎఫెక్ట్ అయ్యుంటాయి. సో, కొంచెం వీక్‌నెస్ అదంతా బాగా తెలుస్తుందనమాట. సో, పని కూడా ఆగాగి చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా పనుంది వీకెండ్. బట్ ఈరోజు అంత ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేదు. కొంచెం కొంచెం చేస్తున్నాను. ఈవినింగ్ ఇంకొంచెం చేస్తాను. బట్ యాహ్! సెట్ అవుతుంది స్లోగా. టీ పెట్టిమ్మన్నాను. ఎవరైనా టీ పెట్టిస్తే బావుంటది. సో, పూజ రాగానే ఎంత పని చేసినా టీ మాత్రం పూజ చేత పెట్టించుకుంటాననమాట. సో, టీ తాగుతూ మా కజిన్‌తో ఫోన్ మాట్లాడుతున్నాను. సో, ఫోన్ అయిపోయినాక కొంచెం స్నానం చేసేసి ఆ తర్వాత లంచ్ చేస్తాము. సో, మసాలా అవన్నీ ఎయలేదని చెప్పాను గదా యశ్వంత్‌కి. సో, యాక్చువల్లీ తను బీపీ ఉందని చెప్పాను కదా! లాస్ట్ కొన్ని వీడియోస్ ముందు. సో, తనకి ఆయుర్వేదం వాడుతున్నారనమాట. ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు పంచకర్మ ట్రీట్మెంట్ ఫస్ట్ రికమెండ్ చేశారు బాడీ క్లెన్సింగ్‌కి. అదయ్యాక బీపీ మెడిసిన్స్ ఇస్తాము. అప్పుడు బాగా ఎఫెక్టివ్‌గా ఉంటుందన్నారు. సో, మీలో చాలామంది వినే ఉంటారు. ఆయుర్వేదంలో దేనికి వెళ్ళినా యూజువల్లీ అలాంటివి అది ఫస్ట్ సజెస్ట్ చేస్తారనమాట. దాని డీటెయిల్స్ నెక్స్ట్ వీడియో నుంచి చెప్తాను. దానికోసమే యశ్వంత్ ఈరోజు జీరా వాటర్ తాగడం, మసాలా తినకపోవడం ఇదంతా. సో, ఎనీవేస్ ఇది ఈవినింగ్ కొంసేపు తినేసి పడుకొని లెగిసినాక ఆకలేసింది ఇద్దరికీ. సో, ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. సో, జాంకాయ అనమాట ఇది పెద్దది. ఎదురుగుండా షాప్‌లో తీసుకొచ్చాను. చాలా స్వీట్‌గా ఉంటుంది. తర్వాత పపాయ ఒకటి తీసుకొచ్చాను చిన్నది. సో, ఈ 2 కట్ చేసేస్తాను. స్నాక్స్‌కి సరిపోతుంది మా ఇద్దరికీ ఈరోజు. పపాయ యాక్చువల్లీ ఎక్కువ కొనను. ఎందుకంటే యశ్వంత్ తినరనమాట. తనకంత ఇష్టం ఉండదు. ఫ్రూట్స్‌లో సీతాఫలము, పపాయ తినరు. బట్ అంటే ఇప్పుడిప్పుడు హోటల్స్‌కి వెళ్ళినప్పుడు అలా ఫ్రూట్స్ కట్ చేసి ఉంటాయి కదా! కట్ ఫ్రూట్స్ తింటున్నారు. బాగా స్వీట్‌గా ఉంటే తను ఇష్టపడుతున్నారు. స్వీట్‌గా లేకపోతే అది పపాయ స్మెల్ కొంచెం ఎక్కువొస్తుందంట. స్వీట్‌గా ఉండేసరికి కొంచెం ఇష్టపడుతున్నారు. సరేలే అని చెప్పి తీసుకొచ్చాను. కొంచెం తియ్యగా ఉందని. బాగా తియ్యగా ఉంది ఈ కాయ గూడా. సో, ఇది జాంకాయ ఏమో లైట్ పింక్ కలర్ ఉంటుంది. బట్ చాలా బావుంటుందనమాట. చాలా స్వీట్‌గా ఉంటుంది. యశ్వంత్‌కి జాంకాయ ఫేవరెట్. అన్ని ఫ్రూట్స్‌లో చాలా చాలా ఇష్టము. సో, తీసుకొస్తాను. ఎదురుగుండా షాప్‌లో తీసుకొస్తాడు ఆ అబ్బాయి ఫ్రూట్స్. కొంచెం రేట్లెక్కువ. కానీ తీసుకొస్తాడు. మాకుండే టైంకి ఎక్కడికో వెళ్ళి ఏరుకొని తెచ్చుకోవడానికి టైం ఉండదు మార్కెట్‌కలా. సో, ఏదో ఒకటి ఫ్రూట్స్ వీటికి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదే కదా! సో, అందుకని ఎక్కువ మా అబ్బాయి దగ్గరే తీసుకొస్తా ఉంటాననమాట. సో, చూసారు గదా! జాంకాయ కొంచెం అంటే ఎంత పచ్చిగా ఉండాలో అంతే పచ్చిగా ఉంది. మరీ ఎక్కువ పచ్చిగా లేదు. పండినా సరే యశ్వంత్‌కి నచ్చదనమాట. సో, పర్ఫెక్ట్‌గా ఉంది. చాలా స్వీట్‌గా ఉన్నాయి 2 ఫ్రూట్స్. సో, కట్ చేసేసి ఇద్దరికీ ఇక్కడ ప్లేట్స్‌లో సర్వ్ చేసేస్తాను.
సో, ఇదిగోండి ఇద్దరికీ ప్లేట్స్‌లో సర్వ్ చేసేసాను. సో, యాక్చువల్లీ ఎక్కువ పపాయ ముక్కలు, తక్కువ జాంకాయ ముక్కలున్న రైట్ సైడ్ ప్లేట్ నాది. లెఫ్ట్ సైడ్ ఎక్కువ జాంకాయ ముక్కలు, తక్కువ పపాయ ఉన్నది యశ్వంత్‌దనమాట. యశ్వంత్‌కి జాంకాయ ఎక్కువ ఇష్టం కాబట్టి తనకి ఎక్కువ పెట్టాను. నాకు పపాయ ఇష్టం. సో, అందుకని నేను ఎక్కువ పెట్టుకున్నాను. సో, తనకిచ్చేస్తాను, ఇచ్చేసొస్తాను. తనకి యాక్చువల్లీ యాస్ట్రాలజీ క్లాస్ ఉందనమాట 6:00కి. సో, లెగిసి కొంచెం వేడి నీళ్ళు తాగేసి యాస్ట్రాలజీ క్లాస్‌లో కూర్చున్నారు. సో, క్లాస్‌లో ఇచ్చేస్తాను కొంచెం 4కేసేసి. సో, తనక్కడ తినేస్తారు ఫ్రూట్స్. తర్వాత నాకు కొంచెం పనులున్నాయి ఈ పూట. మధ్యాహ్నం పడుకున్నాను కాబట్టి ఇంకొన్ని పనులు డన్ చేసుకోవాలి ఈ పూట. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్కెట్‌లో సరుకులు ఆర్డర్ చేయాలి. చాలా వరకు సరుకులు అయిపోయినాయి. బెల్లం అయిపోయింది. ఇలా చాలా అయిపోయినాయి. సో, ఒకటేసారి ఇద్దామని ఆగాను. సో, ఇప్పుడే ఫోన్‌లో చూస్తున్నాననమాట. యాక్చువల్లీ వేరే ఫోన్‌లో ఓటీపీ వస్తుంది. దీంట్లో ఇది వస్తుంది. అదే చూస్తున్నాను. సో, పూజ వచ్చింది. మళ్ళీ ఈవినింగ్ వస్తుందనమాట తను. మేము ఇంట్లో ఉన్న రోజు మార్నింగ్ చేసి మధ్యాహ్నానికి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వస్తుంది. సో, తనని అడుగుతున్నాను 1, 2 అంటే ఇలాంటివి క్లీనింగ్ తను చేస్తది కాబట్టి ఫినాయిల్ ఇలాంటివన్నీ తనని అడుగుతాను. ఏదుంది, ఏది లేదని తనే చూసుకుంటది అలాంటివి. సో, వేరే ఇంట్లో పప్పులు, ఉప్పులు అలాంటి వంట ఎక్కువ నేను చేస్తాను కాబట్టి ఒకవేళ పూజ చేసినా సరే అవన్నీ నాకు ఐడియా ఉంటాయి. బట్ ఇంట్లోవి తనని ఒకసారి చెక్ చేస్తాను. యశ్వంత్‌నేమో పూజకేమన్నా కావాలా ఇలా అందరివి ఇన్‌పుట్స్ తీసుకుంటాననమాట ఆర్డర్ చేసే ముందు. సో, ఒకటేసారి ఆర్డర్ చేసేస్తాను. సో, ఆల్మోస్ట్ వీకెండ్ ఇస్తాను. బట్ ఒక్కొక్కసారి ఒక వీకెండ్ అంత అవసరం ఉండదు. 1, 2 చిన్న చిన్న ఐటెమ్స్ అయితే బ్లింకిట్‌లోనో అలా ఇచ్చేస్తూ ఉంటాననమాట. సో, దీని తర్వాత ఇంకా కొన్ని కొన్ని పనులున్నాయి. ఇంకా కొద్దిగా బట్టలు సర్దేవుంది. ఇంకొన్ని ఉతికిన బట్టలు అవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఇస్త్రీకి ఐరన్ నుంచి వచ్చిన బట్టలు ఇవన్నీ 3 డేస్ నుంచి ఏం చేయలేదు. సో, వేరే మంచం కొంచెం ఫుల్ అయిపోయింది. సో, అవన్నీ సర్దేసి తర్వాత వీక్ డేకి కావాల్సినవి నెక్స్ట్ వీక్ చాలా బిజీ ఉంటుంది ఆఫీస్‌లో. సో, అందుకని కావాల్సిన బట్టలు ఒక దానిలో తీసి పెట్టేసుకుంటాను. సో, రేపు మోస్ట్‌లీ నాకు కొంచెం ఇల్లు క్లీనింగ్ ఉంటుంది. పూజ గూడా రాదు కాబట్టి మోస్ట్‌లీ వాక్యూమ్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను రేపు. సో, ఆ పనులన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇవి గ్రాసరీస్ అవి రేపటికొస్తాయి. గ్రాసరీస్, కూరగాయలు కొన్ని సర్దుకోవాలి. సో, రేపు కూడా వీడియో షూట్ చేస్తాను. సో, అన్నీ ఏం చేస్తున్నానో అన్నీ షేర్ చేస్తాను. బట్ ఈరోజు ఇంతవరకు బట్టలు అలాంటి పనులన్నీ అయిపోతే కొంచెం అట్‌లీస్ట్ రేపటికి కొద్దిగా వేరే పనులు చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడంతా హెల్త్ కూడా కంప్లీట్‌గా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అన్నీ ఒకటే రోజు కూడా చేయలేను. సో, ఆగి ఆగి స్లోగా సెట్ చేసుకుంటున్నాను. అన్నీ స్లోగా లైన్‌లో పడుతున్నాయి మళ్ళీ ట్రాక్ మీద. సో, అదండి ఈరోజు వీడియో. ఇక్కడికే ఆపేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ లాంగ్ అయిపోయింది. ఇంకా చేసేవన్నీ చూపిస్తే ఇంకా లాంగ్ అయిపోతుంది. సో, రేపంతా షూటింగ్ చేస్తాను. రేపేం చేస్తున్నాను అన్నీ ప్రతిదీ షేర్ చేస్తాను. సో, థాంక్ యూ వన్స్ అగైన్ బర్త్‌డే విషెస్‌కి, మీ లవ్‌కి, మీ సపోర్ట్‌కి, మీ మోటివేషన్‌కి థాంక్ యూ వన్స్ అగైన్. ఇంకో వీడియోలో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.